నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వరకోకిల లతా మంగేష్కర్ కన్నుమూత. 29 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం. సాయంత్రం 6:30కు అంతిమ సంస్కారాలు. ముంబై శివాజీ పార్కులో అంత్యక్రియలు. భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర. గాత్రంతో పాటలకు ప్రాణం పోసిన లతా మంగేష్కర్. రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి. 2 రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం. లతా మృతి పట్ల నివాళులు అర్పించిన చిత్ర పరిశ్రమ. ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ట్వీట్లు. దశాబ్దాలుగా తన మధుర గానంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంగీతాభిమానులను ఓలలారించిన ఓ సంగీత స్వరం మూగబోయింది. భారతదేశ సంగీతానికి చిరునామాగా నిలిచిన గాన గంధర్వం తన తీయటి పాటలను మాత్రమే గుర్తుగా మిగిల్చి ఇక సెలవంటూ దివికేగారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న గాన కోకిల, ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ కన్నుమూశారు. కోలుకుంటారని ఆశించిన సంగీతాభిమానుల ఆశలను వమ్ము చేస్తూ వారిని దుఃఖ సాగరంలో ముంచారు. లత మరణంపై అభిమానులతో పాటు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు ముంబై శివాజీ పార్కులో జరగనున్నాయి. ప్రముఖ గాయని, స్వరకోకిల లతా మంగేష్కర్ కన్నుమూశారు. 29 రోజులు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన లత ఆరోగ్యం విషమించి ఆదివారం ఉదయం 8:12 తుదిశ్వాస విడిచారు. పలు అవయవాల వైఫల్యం వల్ల లత చనిపోయారని వైద్యులు ప్రకటించారు. జనవరి 8న లతా మంగేష్కర్ కరోనా లక్షణాలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. లతా మంగేష్కర్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నట్లు ఇటీవలే వైద్యులు, కుటుంబ సభ్యులు ప్రకటించారు. వెంటిలేటర్పై కొన్నాళ్లు చికిత్స పొందిన ఆమె తర్వాత సొంతంగానే శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. మెరుగవుతున్న దశలో లత ఆరోగ్యం మళ్లీ విషమించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. లత ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. Profound grief that we announce the sad demise of Lata Mangeshkar Didi this morning at 8:12. She has died because of multi-organ failure after more than 28 days of hospitalization post her COVID. आज सुबह 8:12 पे हमारी दीदी का निधन हो गया है। वो मल्टी ऑर्गन फेलियर के कारण नहीं रही हैं। उन्हें 28 दिनों के ऊपर हो गया है कोविड डायग्नोसिस। లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2 రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ఆమెకు గౌరవ సూచకంగా 2 రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12:30 లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ఆమె నివాసానికి తరలిస్తామని, మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6:30 శివాజీ పార్కులో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. గాన కోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచుతూ లతా కన్నుమూశారని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. లతా మరణం తీరని లోటని ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. లతా మంగేష్కర్ మరణంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతాజీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హృదయాలను కలిచివేసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. లతాజీ సాధించిన విజయాలు చిరస్మరణీయమని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచంలోని సంగీతాభిమానులను శోకసంద్రంలో ముంచుతూ లతా వెళ్లిపోయారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
ఆమె మృతి దేశానికి తీరని లోటన్నారు. లతా మంగేష్కర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ దేశంలో పూరించలేని శూన్యత మిగిల్చి గానకోకిల వెళ్లిపోయారని అన్నారు. లతా నుంచి అపారమైన ప్రేమను, గౌరవాన్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. సాటిలేని దేశభక్తితో, మధురమైన మాటలతో, సౌమ్యతతో మెలిగే లతా మంగేష్కర్ కన్నుమూత దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లతా కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. లతా మరణం వార్త వినగానే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లి అంజలి ఘటించారు. లతా మరణం ప్రపంచ సంగీతానికి తీరని లోటన్నారు. लता मंगेशकर जी हमारे देश के संगीत युग का एक इतिहास था। उन्होंने अपने स्वरों से हिंदुस्तान में ही नहीं तो पूरे दुनिया में भारत का नाम एक प्रकार से ऊंचाई पर पहुंचाया था। अनेक भाषाओं में उन्होंने गाने गाए हैं और विश्व का रिकॉर्ड उन्होंने पूरा एक प्रकार से विश्व का रिकॉर्ड तोड़ा है। मेरे और उनके परिवार के और उनसे व्यक्तिगत रूप से स्नेह था, उनका बहुत प्रेम था हम सब के प्रति और उनके जाने से देश की भी हानि हुई है, संगीत क्षेत्र की भी हानि हुई है और पूरे विश्व में हमारे हिंदुस्तान को एक सम्मान, प्रतिष्ठा देने वाली ऐसी वो गायिका थी। महाराष्ट्र के लिए, हमारे मुंबई के लिए, गोवा के लिए और पूरी तरह एक प्रकार से यहाँ के संस्कृति के साथ वो जुड़ी हुई थी। उनका जाना ये हमारे पूरे देश के ऊपर एक बहुत बड़ा आघात है। आज वो हमारे बीच में नहीं है, पर उनके स्वर, उनका संगीत, उनके गीत आगे भी भविष्य में ऐसी पीढ़ियों से पीढ़ियों तक हम लोग सुनते रहेंगे। मुझे बहुत दुख है कि आज मैं मुंबई आया था और आज सुबह ही एक खबर आ गई। मैं उनका दर्शन लेकर आया हूँ। मैं भगवान से प्रार्थना करता हूँ कि उनके आत्मा को शांति दे, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ। लता जी का जाना हम सबके जीवन में एक बहुत बड़ा धक्का है और इसको सहन करने की ताकत उनके परिवार को और हम सबको दे, यही ईश्वर चरणों में प्रार्थना। గానకోకిల లతా మంగేష్కర్ స్వరం చిరస్మరణీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. లతా మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్న రాహుల్ ఆమె అభిమానుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటారని ట్వీట్ చేశారు. భారత సంగీత ప్రపంచానికి లత మరణం తీరని లోటని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. భారత సంగీత ఉద్యానవనంలో స్వరాలను అలంకరించిన లతా మరణం తీరని లోటని ప్రియాంక ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సహా పలు రాష్ట్రాల సీఎంలు లతా మృతికి సంతాపం తెలిపారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లతా మృతి పట్ల సంతాపం తెలిపారు. తన మధుర గానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లతా దీదీ మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటని భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చలనచిత్ర పరిశ్రమను తీరని లోటని వ్యాఖ్యానించారు. తన పాటలతో ఎంతో మంది శ్రోతలను అలంకరించిన లతా మంగేష్కర్ ఎప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతారన్నారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. భారతీయ సినీ సంగీత రంగంపై ఆమె చెరగని ముద్ర వేశారని వ్యాఖ్యానించారు. లతా కుటుంబ సభ్యులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన స్వరంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు. లతా దీదీ ఇక లేరనే వార్తతో చలించిపోయినట్లు చిరంజీవి అన్నారు. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు. లతా మంగేష్కర్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. లతాజీ ఆలపించిన పాటలే తరతరాలకు ఆమె గొప్పతనాన్ని చాటుతాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నాటికి నేటికి ఆమె పాటలు అభిమానులను అలరిస్తూనే ఉంటాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రార్థించారు.
లత పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదని బాలకృష్ణ కొనియాడారు. విదేశాలు కూడా పురస్కారాలతో లతను గౌరవించాయని గుర్తు చేశారు. చలనచిత్ర పరిశ్రమ ఓ గొప్ప గాయనిని కోల్పోయిందని హీరో మహేష్ బాబు అన్నారు. ఆమె గాత్రం తరాలుగా నడిచిపోతుందని ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ నేటితరం గాయకులకు స్ఫూర్తిగా నడిచారని ఎన్టీఆర్ అన్నారు. దర్శకుడు రాజమౌళి సహా మరికొందరు సినీ ప్రముఖులు లతా మృతి పట్ల సంతాపం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై డీఎంహెచ్ఓలు అధికారులు సహా పీహెచ్సీ వైద్యులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, జ్వర సర్వేపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జ్వర సర్వేతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, కరోనా వ్యాప్తిని నియంత్రించగలుగుతున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 1 కోటికి పైగా ఇళ్లలో ఫీవర్ సర్వే చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. మొదటి రౌండ్ తర్వాత మరోసారి సర్వే చేయాల్సి ఉంటుందని సూచించారు. వ్యాక్సినేషన్ అన్ని కేటగిరీల్లో 100% పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. టీనేజర్లకు సైతం 100% తొలి డోసు పూర్తి చేసిన కరీంనగర్, హనుమకొండ జిల్లా అధికారులను హరీష్ రావు ప్రశంసించారు. రాష్ట్రం ఏర్పడ్డాక పురాతన ఆలయాలకు మహర్దశ కలిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసిన నిర్మల్ పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. నిర్మల్లోని వంగల్పేటలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 50 లక్షలతో నిర్మించనున్న నూతన కళ్యాణ మండపానికి భూమి పూజ చేశారు. తర్వాత స్వప్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. నిర్మల్ ప్రయాణ ప్రాంగణాన్ని సందర్శించిన నేతలు వసతులపై ఆరా తీశారు. ప్రయాణ ప్రాంగణం సుందరీకరణ కోసం నిర్మల్ డిపో మేనేజర్లు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని 28,000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన బడి నిద్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. శనివారం రాత్రి అక్కడే నిద్రపోయారు. విద్యాశాఖకు కేటాయించిన 7,200 కోట్ల బడ్జెట్ను 15,000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. వరంగల్లో ఒక వరంగల్ పబ్లిక్ స్కూల్ ఉంది, వరంగల్లో ఒక బిర్లా మైండ్ స్కూల్ ఉంది, వాటెవర్. సో అలాంటి స్కూళ్ళ స్టాండర్డ్లో మనము ప్రభుత్వ స్కూల్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కేరళ ప్రభుత్వం చేస్తుంది, అట్లాగే మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ ఢిల్లీలో బ్రహ్మాండంగా స్కూల్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. కానీ తెలంగాణలో ఎందుకు స్కూల్ అభివృద్ధి జరగడం లేదని మేము ఈరోజు ఎస్డిఎఫ్ వైపు నుంచి క్వశ్చన్ చేస్తున్నాము. సో ముఖ్యమంత్రి గారికి మేము ముఖ్యంగా వినియోగించుకునేది ఏంటంటే, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ స్టేట్ కి 28,000 ప్రభుత్వ స్కూల్ తీసుకోవడం అనేది పెద్ద సమస్య కాదు. అట్లాగే కొన్ని వందల స్కూల్ రెసిడెన్షియల్ స్కూళ్ళకి ప్రభుత్వ భవనాలు లేవు. సో రెంటెడ్ లో ఉంటున్నారు. సో అట్లాగే టీచర్స్ ని పట్టించుకోవడం లేదు. సో ఒక క్వాలిటీ నాణ్యమైన విద్య గురించి పట్టించుకోవడం లేదు. సో టీచర్స్ ని మానిటరింగ్ చేయడం లేదు, ఎంఈఓలను మానిటరింగ్ చేయడం లేదు. అసలు విద్య అనేది ఒక ఎజెండా, గవర్నమెంట్ అభివృద్ధి ఎజెండాలో లేకుండా పోయింది. సో దయచేసి విద్యని మీరు పట్టించుకోండి, నాణ్యమైన విద్యతని ఇవ్వండి, పిల్లలకి ఇవ్వండి. సో మౌలిక సదుపాయాలని పెంపొందించండి. సో ఇది మా యొక్క డిమాండ్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేశారని పలువురు నేతలు ఆరోపించారు. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఐకాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్లో బడ్జెట్ సామాజిక దృక్పథం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో తెరాస ఎమ్మెల్సీ బండ ప్రకాష్, తెజస అధ్యక్షుడు కోదండరాంతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. 1,00,000 కోట్లు పెట్టాలని ప్రధానమంత్రిని కోరితే కేవలం 1,400 కోట్లు కేటాయించారని నేతలు మండిపడ్డారు. కేంద్రం బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. చెప్పి ప్రధానమంత్రిని కలిసి చెప్పినాం, కేంద్ర మంత్రులను కలిసినాం, అపోజిషన్ కలిసినాం. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టారు, రాజకీయ రిజర్వేషన్లు పెట్టలేదు. స్థానిక సంస్థల్లో మనం కొట్లాడి పెట్టించుకున్నాం తప్ప వాళ్ళు పెట్టలేదు. అది కూడా చట్టబద్ధత కాలేదు. ఆ విధంగా మీరు మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం 37 సిఫార్సులు మాత్రమే పెండింగ్ పెట్టేశారు. 3 సిఫార్సులు అమలు చేశారు. చెప్పినా వినకుండా పొరపాట్లు చేయడం మీకు అలవాటైపోయింది. బీసీల పట్ల నిర్లజ్జంగా వ్యవహారం చేయడం అలవాటైపోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానమే మనం చూద్దాం. మనకు వచ్చేటప్పటికి రిజర్వేషన్లు వచ్చేటప్పటికి 50% క్యాప్. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, మీరు సెన్సెస్ చేసుకోండి, జనాభా లెక్కలు తీసుకొని మీకు ఎటువంటి విధానం కావాలో రూపొందించుకోండి, మాకు ఎక్కడ అభ్యంతరం లేదని చెప్పినారు. ఇవాళ సెన్సెస్ చేయడానికి వ్యతిరేకం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామోజీ తండాకు చెందిన గుగులోతు రాజారాం ఎకరం భూమి కౌలుకు తీసుకుని మిరప సాగు చేశారు. దాదాపు 1,00,000కు పైగా పెట్టుబడి పెట్టారు. 6 గాలం చెమటోడ్చి సాగు చేశారు. దిగుబడి రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లికి చెందిన సూరయ్య 2 ఎకరాల్లో మిరప, మొక్కజొన్న సాగు చేసి నష్టపోయారు. అప్పు తీర్చలేనని భావించి ఈ నెల 2న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాలో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరస్తులు 3 లక్షలు కాజేశారు. గోదాం రోడ్కు చెందిన ప్రసాద్ రుణం కోసం బ్యాంకు కస్టమర్ నెంబరు గూగుల్లోకి వెతికి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి ఏటీఎం వివరాలు అడగ్గా అన్నింటినీ తెలిపాడు. ఆ తర్వాత 3 దఫాలుగా ఓటీపీ పంపిన సైబర్ నేరగాళ్లు 30 నిమిషాల వ్యవధిలోనే 3 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ లాలాగూడ ఫ్లైఓవర్పై ప్రమాదం జరిగింది. లారీని కార్లు వెనుక నుంచి ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బ్రేక్ డౌన్ కావడంతో ఫ్లైఓవర్పై ఒక్కసారిగా ఆగిపోయింది. ఇది గమనించిన ఓ కారు డ్రైవర్ లారీకి కొద్ది దూరంలో వాహనం నిలిపేశాడు. ఇంతలో మరో కారు అతివేగంగా వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. కారు లారీ కిందకు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే లారీ, కారు డ్రైవర్లు పరారయ్యారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జేహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్కు అభినందనలు తెలిపారు. అనంతరం నటుడు రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్కి విష్ణు విశాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. పద్మశ్రీ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని కూచిపూడి నృత్య కళాకారిణి పద్మజారెడ్డి అన్నారు. తెలుగు కళా సమితి దోహా ఖతార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్లో ఆమెను ఘనంగా సత్కరించారు. 5 దశాబ్దాల తన కృషి ఫలించిందని పద్మజారెడ్డి వ్యాఖ్యానించారు. అవార్డును తన గురువు శోభానాయుడుకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. శోభానాయుడు గారు ముందుంటే ఎంత సంతోషించేవారు అనేసి అనిపిస్తూ ఉంది. ఆవిడ లేని లోటు ఈరోజు ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఆవిడకి సన్మానం మేము పద్మశ్రీ వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరం కలిసి ఆవిడకి సన్మానం చేశాము. సన్మానం చేసిన రోజున ఆవిడ అంది, పద్మ నీకు కూడా పద్మశ్రీ రావాలమ్మా అనేసి ఆవిడ దీవించారు. ఆవిడ దీవెన ఫలితమే ఈరోజు నాకు ఈ విధంగా పద్మశ్రీ వచ్చింది అనేసి అనిపిస్తుంది. ఈ అవార్డుని మా గురువు గారు శోభానాయుడు గారికి అంకితం చేస్తున్నాను. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్ధమాన సినీ తారలు సందడి చేశారు. అమీర్పేటలో ఓ దుకాణాన్ని కథానాయకులు స్రవంతి, ప్రశాంత్, రితిక చక్రవర్తితో పాటు పలువురు మోడల్స్ పాల్గొని ప్రారంభించారు. ప్రత్యేక కేక్ను కథానాయకులు కట్ చేసి వేడుకలు చేసుకున్నారు.